ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం వైసీపీ శ్రేణులు చాలా మంది ఐపాక్ టీం పైన పడిన సంగతి తెలిసిందే. చాలా మంది నెటిజన్లు, పలువురు వైసీపీ శ్రేణులు వైఎస్ జగన్ను ఐపాక్ మోసం చేసిందని ఒకరంటే, ఐపాక్ అంటే కట్టప్ప అని ఇంకొంతమంది వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఏపీ నుంచి వారి నిష్క్రమణ మొదలైంది అని తెలుస్తోంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్న సమయంలో ఐపాక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందని అంటున్నారు. అయితే ఫలితాలు వెలువడిన కొన్ని గంటల్లోనే ఐపాక్ సభ్యులు తాడేపల్లి శిబిరం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించారు అని తెలుస్తోంది. ఇదే సమయంలో ఫలితాలు ప్రకటించిన 2 రోజుల్లోనే విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలో తమ కార్యాలయం నుంచి ఐపాక్ టీం సభ్యులు సర్దుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఐపాక్ టీం హెడ్ రిషిరాజ్ సింగ్ ఇప్పటికే కార్యాలయానికి రావడం మానేయగా, ఇతర టీం సభ్యులు కూడా ఒకరి తర్వాత ఒకరు ప్రిమిసెస్ ఖాళీ చేస్తున్నారు అనే కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం జగన్కు రిషిరాజ్ సింగ్కు మధ్య చర్చ నడిచిందా? ఇంతటి ఘోర పరాజయానికి గల కారణాలను అన్వేషించే ప్రక్రియ ఏమైనా జరిగిందా? అసలు ఈ భారీ ఓటమిపై చిన్నపాటి సమీక్ష అయినా నిర్వహించారా అనే విషయాలు బయటకు రాలేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఓటమిపై రిషి నుంచి జగన్కు ఎలాంటి నివేదిక అందలేదని మాత్రం అంటున్నారు. కాగా ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన 2-3 రోజుల అనంతరం తన విదేశీ పర్యటనకు ముందు వైఎస్ జగన్ ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఆయన ఐపాక్తో వైసీపీ ప్రయాణం భవిష్యత్తులోనూ కొనసాగుతోంది అన్నారు. ఫలితాలు ఇంత దారుణంగా రావడంతో పాటు ఈ ఘోర ఓటమిపై ఎలాంటి నివేదికను ఇచ్చే పరిస్థితిలో ఐపాక్ లేదని అంటున్న నేపథ్యంలో ఆ టీం మరో రాష్ట్రాన్ని వెతుక్కునే పనిలో ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో ప్యాక్లను కాదు, ప్రజలను నమ్ముకొని కార్యకర్తల మనోభీష్టాల మేర రాజకీయాలు చేయాలి అనే కామెంట్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం.